రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. షలోం. షలోం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? తన పనిలో నిపుణత కలిగిన వాణ్ణి చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు. అల్పులైన వారి దగ్గరికి కాదంట దేవుడు వాళ్ళని నిలబెట్టేది, వారి ముందు కాదు దేవుడిని నిలబెట్టేదంట. వాడు రాజుల ఎదుట హల్లెలూయా. నైపుణ్యము కలిగి ఉన్నావా, నిపుణత కలిగి ఉన్నావా, దేవుడు నిన్ను రాజులు ముందే నిలబెడతాడంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందుకని ఇచ్చిన ఏ పనైనా సంతోషముతో, పూర్ణ మనసుతో, శక్తి కొలది చేయండి. ఏ లోపము లేకుండా పని చేయండి. దేవునికి చెప్పండి, ప్రభువా ఈ పని ద్వారా ప్రభువా కనీసము నేను తిండి తిని నా కుటుంబాన్ని నేను పోషించగలుగుతున్నాను, కనీసం ఈ పని అయినా నాకు ఇచ్చినందుకు తండ్రి, ఈ పనికి నన్ను అర్హుడుగా భావించినందుకు తండ్రి నీకు స్తోత్రాలు నాయనా అని చెప్పండి అయ్యా. నామూషి వద్దండి దేవుని దగ్గరికి. ఎంత అహంకారం ఉండాలండి ఒక మనిషికి ఒక పని చేయకపోవటానికి. తక్కువగా ఎంచుతామా ఏ పనినైనా?
అమ్మా, అందుకనే ఏ పని దేవుడిచ్చినా చక్కగా చేసి రుజువు చేయండి. ఈ పనికి నువ్వు అర్హురాలివి, అర్హుడు అని రుజువు చేయండి దేవునికి. అప్పుడు దేవుడు ఇంకా గొప్ప పని నీకు ఇస్తాడు. అంతేగాని వట్టి మాటలు మాట్లాడి మీ జేబుల్లో చిల్లులు మీరే పెట్టుకోకండి అని దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆ, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఎట్లా సేవించాలంట? ఎలా? తీవ్రతతో. కనిపిస్తుందా మన జీవితంలో దేవుణ్ణి సేవ చేసే తీవ్రత కనిపిస్తుందా మీకు? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎక్కడైతే ఆ తృష్ణ ఉండదో అక్కడ ఏమీ ఉండదమ్మా. దేవుని కోసము తీవ్రత కలిగి మనం పని చేయకపోతే ఆశీర్వాదములు కూడా ఉండవు ఆ స్థలములో. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. నువ్వు ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా దేవుని కోసము చేస్తూ తీవ్రతతో శక్తి కొలది చేయకపోతే ఎన్నడూ నువ్వు ఆ పనిలో సంతోషము కలిగి ఉండలేవు. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఏమంటున్నాడు దేవుడు? అంటే ఏమిటో తెలుసా? నువ్వు భారం మోపేసి కాలు మీద కాలేసుకొని కూర్చోటం కాదు. నీ భారము మోపేసి ఇతరులు భారము మోయటానికి దేవుడు నీ భారాన్ని మోసుకుంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ వాక్యానికి అర్థము. చాలామంది భారము మోపేసి ప్రార్థనలో గడిపేస్తూ ఉంటారు. కానీ ఏమి పని? గంటలు తరబడి ప్రార్థనలు చేస్తారు. అందుకని దేవుడు అంటున్నాడు, చాలరా బాబు, అన్యుల వలె. ఏమంటాడు దేవుడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో చేయమన్నాడు దేవుడు. ఇంతసేపు ప్రార్థనలు చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. అరే, నువ్వు ప్రార్థనల కన్నా పని చేయరా ముందు. ఫెయిత్ వితౌట్ యాక్షన్, క్రియలు లేని విశ్వాసము. 3 వ్యక్తులు ఉన్నారండి. చూద్దాం ఆ 3 వ్యక్తులు ఎవరు, ఎలాంటి వ్యక్తులు వారు. మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏమిటి ఆ కారణాలు ఒకసారి చూద్దామండి. బైబిల్లో ఏమంటాడు? కమిట్ యువర్ వేస్ అన్ టు ద లార్డ్ అని ఇంగ్లీష్లో. కమిట్మెంట్. చాలామంది ఈ కమిట్మెంట్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారమ్మా. పని చేస్తారు కానీ కమిట్మెంట్తో ఎప్పుడు ఎక్కడ మళ్ళీ ఇంకొక అవకాశం వస్తుందో వీడిని ముంచేసి ఆ అవకాశము తీసుకోవటం, దాన్ని కమిట్మెంట్ అన్నారనా? కమిట్మెంట్ అననే అన్నారు. నువ్వు ఒక్కడి దగ్గర కమిట్మెంట్గా కలిగి నువ్వు ఉండకపోయి పని చేయకుండా ఉంటే ఇంకొక స్థలంలో నువ్వు కమిటెడ్గా ఉంటావంటే అది నీ భ్రమ. అంటే ఇక్కడే కాదురా. కమిటెడ్గా ఉంటే ఆటోమేటిక్గా దేవుడే నిన్ను రాజుల ముందుగా నిలబెడతాడమ్మా. మేమేమి చేయని అవసరం లేదు. 3 రకముల వ్యక్తులు. కొంతమంది చాలా కమిటెడ్గా ఉంటారు కానీ అది నటిస్తూ ఉంటారనమాట. సమ్ పీపుల్ కమిట్ దేర్ వర్క్, అంటే పైననే కమిట్మెంట్ ఇస్తున్నట్టు ఇస్తూ నటిస్తూ ఉంటారనమాట. మనం తెలుగులో ఒక సామెత ఉంది, ఏమిటంట? లోన లోటారము, అలాంటి వారు అన్నమాట. పైనే అనమాట కమిట్మెంట్ చూపించటానికి. అబ్బో నేను ఎంత కమిటెడో. వాళ్ళు అంటారు నేను ఏం చేస్తున్నా కూడా దేవుని కోసము చేస్తున్నాను, కానీ వారు వాస్తవంగా దేవుని కోసము చేసే వ్యక్తులు కాదు, వారు సొంత లాభము కోసము చేసుకునే వ్యక్తులు. అందుకనే వారు కమిట్మెంట్లో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. దేవుడు ఆ కమిట్మెంట్ని స్వీకరించటం లేదు. చాలామంది అంటారండి, నేను ఏం చేస్తున్నా దేవుని కోసం చేస్తున్నాను. దేవుని కోసం చేస్తే ఇంత కమిటెడ్గా చేస్తావా నువ్వు? ఇంత అద్భుతంగా పని చేస్తావా? ఇంత తీవ్రతతో పని చేస్తావా? ఏడ ఉంది తీవ్రత? ఏడ ఉంది కమిట్మెంట్? ఏడ ఉంది డెడికేషను? ఏడ ఉంది స్థిరత్వము? అందుకని సూపర్ఫిషియల్ కమిట్మెంట్ అంటాడనమాట దేవుడు. 2వ వ్యక్తి టెంపరరీ కమిట్మెంట్ ఇస్తారు దేవునికి. టెంపరరీ కమిట్మెంట్ అంటే ఏంటో తెలుసా? వాళ్ళకు అనుకూలంగా ఆ స్థలములో వారికి అనుకూలంగా ఏదైనా జరిగితే అంతవరకు కమిట్మెంటు.
జరగలేదనుకో జంపు జిలాని. ఏమిటంట మీకే తెలుసు. వెంటనే కమిట్మెంట్ లేదు, ఏమి లేదు, మళ్ళీ వాడినే వేలెత్తి చూపించి జంప్ అయిపోవటం వేరే దగ్గరికి. కంట్రోల్ వాళ్ళ చేతిలోనే పెట్టుకుంటారు కానీ దేవునికి ఇచ్చినట్టు నటిస్తారు మళ్ళీ మహానుభావులు. నేను అందుకనే అంటాను, అమ్మ నటులు అనేది సినిమా ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా మహానటులు ఉన్నారు, జాగ్రత్త అండి. నీ ప్రతి వేషధారణ దేవుడు చూస్తున్నాడు, లెక్క అడగబోతున్నాడు, జాగ్రత్తగా ఉండండి. వేషధారులుగా దేవునికి లెక్క చెప్పుకోకుండా యథార్థవంతులుగా దేవునికి లెక్క అప్పగించుకుందాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ రెండో వ్యక్తి ఏమిటంటే వాడు టెంపరరీ కంట్రోల్ ఇస్తాడు. మళ్ళీ ఎందుకు? తిరిగి ఆ కంట్రోల్ తీసేసుకోవటానికి. వాడికి అనుకూలంగా ఆ స్థలంలో పని జరగకపోతే వాడికి అనుకూలంగా, దేవునికి అనుకూలంగా కాదు. ఈ మూడో వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు, మహానుభావుడు. వాని గురించి కూడా తెలుసుకుందాం. స్టిల్ అదర్స్ కమిట్ అ టాస్క్ ఫుల్లీ. వాళ్ళకి ఏ బాధ్యత ఇచ్చినా దేవునికి ఫుల్ కమిట్మెంట్ ఇచ్చేసి వాళ్ళు అసలు కమిట్మెంట్గా పనిచేయరు. దేవుడు చూసుకుంటాడులే బ్రదర్, దేవుడు కమిట్మెంట్ చేసేసాను, నేను దేవునికి చేసేసా, నా లైఫ్ దేవునికి అంకితం చేసేసాను, కానీ ఈడేం చేయడంట. మూడో రకం, ఐ హావ్ కమిటెడ్ మై లైఫ్ టు గాడ్. మరి ఎందుకురా సోమరిగా కూర్చున్నావు? పని చేయకుండా ఎందుకు కూర్చున్నావురా? ఖాళీగా ఎందుకు సమయం వృధా చేసుకుంటున్నావు? ఏం కమిట్మెంట్ ఇది బాబు? నాకే అర్థం కావటం లేదు. ఇచ్చినట్టు ఒకడు ఇస్తాడంట, మళ్ళీ తనకు అనుకూలంగా పని జరగకపోతే ఆ కంట్రోల్ తీసేసుకుంటాడంట, కమిట్మెంట్ నుండి తప్పుకుంటాడంట. అబ్బో చాలా గొప్ప, అందుకనే అన్నామండి, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. భయంకరమైన చెడు లోకంలో మనము బ్రతుకుతున్నామమ్మా. చాలా సులువుగా చిక్కులో పడిపోయే బ్రతుకు మనది. అపవాది చాలా సులువుగా చిక్కులో పడేస్తాడు మనల్ని. చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకనే పాము వలె వివేకముగా ఉండండి, పావురము వలె నిష్కపటమై ఉండండి అంటున్నాడు దేవుడు. బీ ye as wise as serpents but harmless as doves. ఊరికనే అనలేదండి దేవుడు ఆ మాట. ఈ మూడో వ్యక్తి ఏంటంటే, నేను ఫుల్ కమిట్మెంట్ ఇచ్చేసాను కానీ వాడు పని చేయడు, అందుకనే వాడికి లైఫ్లో సక్సెస్ అంటూ లేకుండా పోతుంది. మీరు ఏ జాబితాలో ఉన్నారో మీరే నిర్ణయించుకోండి. ఈ ముగ్గురు జాబితాలో మీరు లేరు అని నేను అనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యోహాను సువార్తలోని ఒక చక్కటి మాట యేసుక్రీస్తు ప్రభు అంటాడు, 6వ అధ్యాయంలో అంటాడు, దేనికోసం మనం పని చేయాలంట? అక్షయమైన వాటి కోసము. అక్షయమైన వాటి అంటే ఏమిటో నాకు ఒక్కసారి చెప్పాలి మీరు. సంఘం ఈరోజు మీకు చాలా మంచి ప్రశ్న వేశారు. అక్షయమైనవి అంటే ఏమిటి? మీరు ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు కదా, ఫుడ్ కోసం కష్టపడుతున్నారు, అది అక్షయమైనదా క్షయమైనదా? 2 రోజులు దాన్ని బయట పెట్టండి, మంచి వాసన వస్తుంది. దానికోసమంట అన్నాదమ్ముళ్ళు కొట్టుకుంటారంట, అక్కా చెల్లెలు విడిపోతారంట, కాపురాల్లో చిచ్చుపెట్టు, క్షయమైన వాటి కోసము గొడవలు ఆడుకొని పనికి మాలిన పనులు చేస్తారు. ఏందో మనుషులు, నాకు అర్థం కాదండి. అక్షయమైన వాటివంటే దేవుని పనులే అక్షయమైనవి. దేవునికి స్తోత్రము. అలా అని చెప్పి వేరే పనులు చేయొద్దని నేను చెప్పటం లేదు మీకు, కానీ అక్షయమైన వాటి కోసము, జీవము కలిగిన వాటి కోసం యేసుక్రీస్తు అంటాడు. ఒకసారి యోహాను సువార్తకి వెళ్దామండి. భలే చాప్టర్ అండి, 6వ అధ్యాయానికి వెళ్దాం రండి. ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకోవాలి. 27వ వచనం చదువున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు. అక్షయమైన ఆహారం ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రము. పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. నా కోసము పని చేస్తే ఏం మిగులుతుందంట? జీవము, అత్యధిక జీవము మిగులుతుందంట. దేవునికి స్తోత్రము. చదువునానా? నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు దాన్ని మీకు ఇచ్చును. అక్షయమైనవి ఎవరిస్తారంట? ఎవరిస్తారబ్బా చెప్పండి అబ్బా. రైట్, చదవండి.
కంటిన్యూ. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించిన. జాగ్రత్తగా వినండి. భుజించటానికి పరలోకము నుండి వాళ్ళు ఏమంటున్నారు? మన్నాని. భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు జర చూడండి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించు. దేవునికి స్తోత్రము. మోషే ఇవ్వలేదు, మనుషులు మీకు ఇవ్వరమ్మా ఆహారము. మిమ్మల్ని జీవింప చేయగలిగే ఆహారము యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఉన్నది. ఆయన కోసము పని చేస్తే నిత్య జీవము కలిగే ఉంటాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అన్నీ చేయండి, కానీ ఆయన కోసము కూడా ఏమిటంట? 6 రోజులు మీ పని మీరు చేయండి, ఒక్కరోజు ఆయన కోసము. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. వీళ్ళు పని చేయరంట, కానీ ఆహారం కావాలనంట వాళ్ళకి. చూడండి, మనుషులు ఎలాంటి వారో చూడండి. ఎప్పుడైతే జీవమునిచ్చే ఆహారం నా దగ్గర ఉందంటే యేసు వద్దంట, ఆహారం కావాలంట. అమ్మ, మీరు సంపాదించుకోండి అమ్మా, కానీ యేసుని కాదనకండమ్మా. మీరు సంపాదించినప్పుడు ఏమి సంపాదించినా ఏమి చేసినా ఆయన మహిమ కొరకు చేస్తే మీ సంపాదనను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు చాలామంది జేబుల్లో చిల్లులు ఎందుకున్నాయో తెలుసా? సంపాదన ఉన్నా కూడా వారు దేవుని కోసము కాదు చేస్తున్నది, దేవుని మహిమ కోసము కాదు వారు సంపాదిస్తున్నది. చదువునాను. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. ఎందుకో ఎక్కడో సందేహంగా ఉన్నదే, నిజమా కాదా? నా దగ్గరికి నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. నా దగ్గరికి వచ్చిన వాడు ఏ మాత్రము, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తేనే నాకు తిండి ఉంటుంది. తప్పుగా అనుకోకండి నాన్న, చెప్తున్నాను నాన్న. యేసే మనకి ఆహారాన్ని ఇవ్వగలుగుతాడు నాన్న. ఆయన ఒక్కడే మనల్ని పోషించగలుగుతాడు. సామర్థ్యము కలిగి ఆయన కోసం పనిచేద్దాము, యథార్థవంతులుగా ఆయన కోసం పనిచేద్దాం, నీతితో ఆయన కోసము పనిచేద్దాము, శక్తితో ఆయన కోసము పనిచేద్దాము. ఆయన రాజ్యముని కడితే దేవుడు మనల్ని పోషిస్తాడమ్మా. దేవునికి స్తోత్రము. ఈరోజు మీకు దేవుడు ఎందుకు పని ఇచ్చాడో తెలుసా? ఆయన రాజ్యముని మీరు కట్టువారుగా ఉంటారని దేవుడు మీకు పని ఇచ్చాడు. నిర్లక్ష్యం వహించకండి దయచేసి. మీకు ఇచ్చిన పని ద్వారా కూడా మీరు దేవుడికి సహాయము చేయగలిగే స్థితిలో దేవుడు ఉంచాడు. అందుకని చిన్న పని అయినా పెద్ద పని అయినా. ఆ ముసలామె ఏమి ఇచ్చింది? 2 కాసులు ఇచ్చిందంట. ఆమె గురించి బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రము. చదువునానా. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చురు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. హల్లెలూయా. అమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళండి అమ్మా. మనం ఆఫర్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తే మనకి ఏం చేస్తారు? కొన్నిసార్లు ఏం చేస్తారు? రిజెక్ట్. అరే, ఎంతమందికి రిజెక్ట్ కాలేదు చెప్పండి? ఇక్కడ రిజెక్షన్ ఉందా లేదా మీ లైఫ్లో? ఉద్యోగాల కోసం కానీ ఏదైనా అయిందా లేదా రిజెక్షన్? కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నా దగ్గరికి వచ్చిన వారిని నేను రిజెక్ట్ చేయనంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందుకనే అమ్మా, మీరే ఎంచుకోండి. అక్షయమైనది ఏ పని చేస్తే అది మనకి జీవాహారాన్ని కలుగజేస్తుందో మీరు నిర్ణయించుకోండి. మీరు చేసే ప్రతి పని
ప్రతి పనిలో క్రీస్తుని కేంద్రికము చేసుకొని పని చేస్తే ఆ పనికి దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదముని ఇస్తాడు. దేవునికి స్తోత్రము. ఇర్మియా గ్రంథము ఏం మాట ఉంటుందండి ఇందులోని. 31వ అధ్యాయము 16-17 వచనాలు. ఇంకా 2 వచనాలు ఉన్నాయి, చదివి ముగించేస్తాను. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరుకొనుము. యెహోవా ఈ చాలండి, మీరు అంతే ముసలి కన్నీళ్ళు అంటారు చూడండి. కొంతమంది పని చేయరు కానీ ఏడుస్తారు, పని చేయరు కానీ ఊరికనే ఏడుస్తారు. నా దగ్గర ఏమి లేదు బ్రదర్, నా దగ్గర ఏమి లేదు బ్రదర్, నా దగ్గర. పని చేస్తే కదా ఏదైనా ఉంటుంది, పని చేస్తే కదా. ఎందుకు నామోషి? ఏ పని లేకపోతే కూలి పని అయినా చెయ్యి, ఎందుకు నామోషి? పని చేస్తే ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, ఇంటిలో ఆహారం ఉంటుంది, కడుపు నిండుగా నీ పిల్లలు భోజనం చేసి నిద్రపోవచ్చు. నామోషి ఆ పని అంటే చులకనగా ఎంచుతారు. దేవుడే రాజుల ముందు నిలబెడతాడు. దేవునికి స్తోత్రము. అమ్మా, అన్ని పనులు మంచి పనులేనమ్మా. మంచిగా ఎంచుకుంటే అన్ని పనులు మంచివే. దయచేసి ఎవ్వరు పనినైనా, ఎవరు చేసే ఏ పనినైనా తక్కువ చేసి మాట్లాడకండి. రేపు ఆ పని కూడా దేవుడు లేకుండా మీకు చేస్తాడేమో. జాగ్రత్త, చేస్తాడేమో అంటున్నాడు, చేస్తాడని నేను చెప్పటం లేదు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడో దేవునికే తెలుసు. కాబట్టి నేను అంత గొప్పవాడిని కాదు అన్నీ చెప్పటానికి. ఏమంటున్నాడమ్మా? ఏడవక ఊరుకొనుము. ఏడవక ఊరుకొని ఉండమంటున్నాడు. కన్నీళ్లు విడుచుట మానుము. కన్నీళ్ళు చాలండి, కన్నీళ్లు పెట్టింది అంటున్నాడు దేవుడు. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. దేవునికి స్తోత్రము. ఇదే యెహోవా వాక్కు. ఇదే నీ పనులు సఫలము చేస్తాడంట. దేవునికి స్తోత్రము. కష్టపడండి అమ్మా. ఏ పని ఉన్నా, చిన్న పని అయినా పెద్ద పని అయినా యథార్థవంతులుగా చేయండి అమ్మా. మొత్తము శక్తితో చేయండి ఆ పనిని. దేవునికి చెప్పండి, తండ్రి ఈ పని చిన్నదా పెద్దదా కాదు నాయన, ఈ పని నాకు ఇచ్చావు, అదే నాకు చాలు తండ్రి అని దేవునికి కృతజ్ఞత. ఎలా ఏం చేయమంటాడు? ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం పని ఇచ్చావు నాయన తండ్రి, చక్కగా బ్రతికేదాన్ని, చక్కగా బ్రతికేవాడిని, ఏమిటి పోయే కాలం నాకు. ఎంతమంది ఏడవటం లేదండి ఇలాగా. అమ్మా, జీవము మరణము మౌనంగా ఉండటమే మంచిదనుకుంటాను. మాట్లాడకండమ్మా దయచేసి అనవసరంగా. అపవాది మీ నోటిలో మాట ఉంచి మీ చేతే మీ నాశనాన్ని పలికిస్తున్నాడు, అది మీరు గ్రహించటం లేదు. జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఇచ్చే పనిని కూడా పోగొట్టుకునేలాగా మీ నోటితోనే వాడు చేస్తాడు. అంత తెలివైన వాడు. జాగ్రత్తగా ఉండండి. కీర్తనలు 128వ కీర్తన 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రము. దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు కష్టపడి పని చేస్తే నువ్వు ధన్యుడుగా ఉంటావు, ధన్యురాలుగా ఉంటావు, నువ్వు దీవించబడతావు. దేవుడు అబద్ధం ఆడుటకు మనుషుడు కాడండి. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. కొలోసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంతో ముగిస్తున్నాను. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక. మీరు ఏమి చేసినను, ఎలాంటి పని చేసినను మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేసిన ప్రతి పనిని రెట్టింపుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అందుకని చాలామందికి పని లేకుండా పోతుంది. అర్థమైంది కదండి? పని ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఇచ్చిన పనిని శక్తితో, నీ సామర్థ్యముతో చెయ్యండి. సనగకుండా పని చేస్తే దేవుడు తప్పకుండా నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. రాజుల ముందు దేవుడు నువ్వు నిలబడే స్థితిని దేవుడు నీకు, నీ కుటుంబానికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము.
విన్న వాక్యమును బట్టి మోకరిద్దామండి. ఉన్నారండి మన మధ్యలో ఎవరైనా వారికి అనుగ్రహించిన పనిని, చిన్న పని ఎంచుకుంటూ ఆ పనిని తిట్టుకుంటూ సనుగుతూ చేస్తున్న వారు ఎవరైనా మా మధ్యలో ఉంటే దయచేసి అందరూ మోకరించండి, క్షమాపణ అడగండి. అమ్మా, మీరు అనుగ్రహించిన పని ద్వారానే గొప్ప ప్రతిఫలం దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేయండి, అడగండి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. ఒకవేళ తెలుసో తెలియకో నా అజ్ఞానము వలన ప్రభువా నా పని మీద నువ్వు అనుగ్రహించిన ఆ దీవెన మీద ఎటువంటి శాపగ్రస్తమైన మాట, మరణకరమైన మాట నేను పలికుండి విత్తనము విత్తి ఉంటే నాయన అది ఫలింపబడక ముందే వేర్లతో సహా పెక్కిలి వేయమని ప్రార్థన చేయండి. ఏ పనినైనా గౌరవంగా ఎంచండి దానిని. ప్రతి ఒక్కరూ పనివారుగా ఉండును గాక. మంచి పని దేవుడు మీకు అనుగ్రహించి ఆ పని ద్వారా మీరు మీ కుటుంబము దీవించబడి ఆశీర్వదించబడును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.